మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు. ఈరోజు 4వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంతవరకు చేసిన ప్రచారంలో ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి భూమిలో అప్లేసిన పైపులు కావచ్చు, లేక అనేకమైన పనులు ఇక్కడ జరిగినాయి. ఇక్కడ మైపాడు గేట్ అంటారు, ఆ మైపాడు గేటు ఘాటు కట్టాం. అసలు ఎవరు అడగల, అది కట్టమని ఎవరు అడగల. ఆడ తెప్పోత్సవం జరిగేది, తెప్పోత్సవం దగ్గర ఆ బురద నీళ్ళలోనే, ఆ బురద గట్లలోనే చేసేది. అట్లాంటిది ఒక చక్కటి ఘాటు ఎవరు అడగలేదండి. అది నాకైనా నేను చేశాను. ఇలా అనేకమైన పనులు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, దోమలు లేని నగరం చేయడానికి ఎవరు అడగల, దుమ్ము లేని నగరానికి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయాలని ఎవరు అడగల. కానీ చేశాము. దాని ఈరోజు ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. 2014 నుంచి 19 దాకా ఏం జరిగింది, 19 నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది ప్రజలు బేరీ చేసుకుంటున్నారు, వేసుకొని వాళ్ళే నిర్ణయిస్తున్నారు. ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పెడుతున్నారు. ప్రజలందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల, ఏ కాన్స్టిట్యున్సీలో ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేయాల. తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను క్యాబినెట్కి తీసుకున్నారు. అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫండ్స్ ఇవ్వమని అడగటం, ఆయన 5,240 కోట్ల దాకా శాంక్షన్ చేశారు. దాంతో డెవలప్ చేశాం. అంటే జనరల్గా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక నాయకుడు కంటెస్ట్ చేసి గెలిస్తే, గెలిచిన నాయకుడి యొక్క బాధ్యత ప్రజల యొక్క ప్రజా సమస్యలు. ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఎవరి బాధ్యత అంటే గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళిద్దరు బాధ్యులు. కానీ నేను గెలవలేదు, నేను కంటెస్ట్ చేయలేదండి. కానీ అయినా నెల్లూరుకి చేయాలనే ఉద్దేశంతో నా బాధ్యతగా చేశాను. ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నా డైరెక్ట్గా. 2019లో కంటెస్ట్ చేశాను. అయితే కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈరోజు డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నానంటే నా బాధ్యత పెరుగుతుంది. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న 2,37,000 ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు అంటే రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, లేదంటే వికలాంగుల పెన్షన్ కావచ్చు, లేదా విడోస్ పెన్షన్స్ కావచ్చు, లేదా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. వాటన్నిటి బాధ్యత ఆ గెలిచిన నాయకుడిది. ఖచ్చితంగా నేను బాధ్యతగా తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మా ఇద్దరిని కల్పిస్తే ఆయన కేంద్రానికి ఫండ్స్ తీసుకొస్తాడు, నేను రాష్ట్రానికి తీసుకొస్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది వాళ్ళ బిడ్డ మంచి ఉద్యోగం చేయాలని, గౌరవమైన ఉద్యోగం చేయాలని, లేదా మంచి వ్యాపారం చేసుకుని, ఈ రెండో కోరుకుంటారు. జనరల్గా తల్లిదండ్రులు వాళ్ళ సుఖం కంటే కూడా వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలని, వాళ్ళ గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలని, లేదా మంచి వ్యాపారం చేసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే యువత యొక్క భవిష్యత్తు అంధకారం. యువతకి ఇంకా ఉండదు, ఏం భవిష్యత్తు ఉండదు. ఇంకొక 5 సంవత్సరాలు నేను వస్తే రాబోయే 50 ఏళ్ళకి ఫ్యూచర్ ఏముండదు. ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు చూడాలా. నాయకులు అనేవాళ్ళు పేదలు, నిరుపేదలకు సంక్షేమాలు చేయాలి, పక్క కొద్దిగా చేతినివ్వాలి లిఫ్ట్ చేయడానికి. అట్ ది సేమ్ టైం పిల్లల భవిష్యత్తు, ఆ రోజు చంద్రబాబు నాయుడు పిల్లల భవిష్యత్తు చూసే హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టాడు, హైటెక్ బిల్డింగ్. దాన్ని కట్టేటప్పుడు ఇతర పార్టీలన్నీ అబ్జెక్షన్ పెట్టారు, కానీ ఆయన లెక్క చేయాల. ఆ రోజు కట్టిన ఒక ఐటీ బిల్డింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ఐటీ బిల్డింగ్లు వచ్చినాయి. లక్షల మంది ఐటీ ఉద్యోగులు వచ్చారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా లక్షల్లో ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి కారణం ఒకే ఒక బిల్డింగ్. అలా డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ లేదా హార్డ్వేర్ ఇండస్ట్రీస్ రావాలి. ఈ నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా తీసుకురావాలి. ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఎందుకంటే భయపడి అరాచకాన్ని. కాబట్టి నేను అందరూ చెప్తున్నాను, మన పిల్లల భవిష్యత్తును చూసుకుంటే ఈ యొక్క పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమేయాలి.
పిల్లల భవిష్యత్తు యాంగిలో చేయగలిగిన వ్యక్తి ఒకే వ్యక్తి అతను నారా చంద్రబాబు నాయుడు. మీ అందరికీ చెప్తున్నాను, నెక్స్ట్ 2024 నుంచి 29 దాకా మీ అందరి సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ వస్తుంది రాష్ట్రంలో. ఖచ్చితంగా నెల్లూరు సిటీ, నెల్లూరు 54 డివిజన్లో ఎవరైతే యువత ఉండారో ఆ యువత యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తే, స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే కొందరు బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎంబీఏ, ఎంసీఏ, కొందరు గ్రాడ్యుయేషను, కొందరు ఇంటర్మీడియట్, కొందరు 10th క్లాసు, కొందరు 7th క్లాస్, 8th క్లాస్. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉన్నత స్థితికి పోద్ది. ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తూ యువత ముందుకు పోయేదానికి, వాళ్ళ భవిష్యత్తు చూసేదానికి ప్రత్యేకంగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం దాని మీద ఫోకస్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.